అసలు నీ మీడియా బంద్ చేయి, ఫస్ట్ నీ మీడియా బంద్ చేయి. నీ మీడియా బంద్ చేయాలనుకో నీ మీద కేసేయాలి చెప్తుంది. ఈ ఇండ్లు సంవత్సరాలు ఇండ్లు కావాయి, ఏమన్నా లేకిన్లు అనుకున్నావా? మీడొచ్చి ఆడుతున్న నీకు ఇచ్చిన పడుకోవడం ఆ స్టేట్మెంట్ రా ఇక్కడికి. తెలియకుండా తెలివిలేక మాట్లాడొద్దు కదా మాటలు. నువ్వు కళ్ళతో చూసి ఏదైనా మాట్లాడగలవు. సొంత తల్లిని తన తండ్రి చంపుతుంటే కొడుకు కావలగాస్తాడు. తన భర్త వెంకటేష్ త్రినయనిని అంత దారుణంగా పెట్రోల్ పోసి తప్పెట్టాడు. పోయే వారికి మొత్తం మేము ఒంటి మీద ఒక బట్టలు స్వామి అయిపోయింది, ఎంటుకలు కాలిపోయింది. లెఫ్ట్ సైడ్ మొత్తం ఇక్కడ చాలా దెబ్బ ఆకింది, రక్తమైంది మొత్తం. ఆమె ట్రై చేస్తుంది నాకు ఎప్పటికే బాధ అన్న అంటుంది. తల్లిని చంపుతున్న విషయం కొడుకుకు తెలుసు, అన్ని తెలుసు. ఎవరికి చెప్పలేడు. ఎందుకు చెప్పలేదు అని మేము క్వశ్చన్ చేస్తే మా నాన్న సమోసాలు ఇప్పించిండు చెప్పొద్దని. సమోసాలు ఇప్పించి తన కొడుకుని తన వలలు వేసుకున్నాడు అంటే అర్థం చేసుకోండి ఎంత క్రిమినల్ మైండెడ్. ఆమె ఉమెన్ ప్రొటెక్షన్ కూడా పోయిందన్న. ఒక్కసారి కనుక ఆమెకు ఆ రోజు కనుక న్యాయం జరిగి ఉంటేనా ఈ రోజు ఆమె చనిపోయేది కాదు. ఆయన ఎస్ఐ అని చెప్తున్నాడు, అసలు ఈ కేసు నా కాడికి రాలేదంటాడు. ఒక అన్నకి, ఒక తమ్ముడికి, ఒక అక్కకి, ఒక చెల్లెలకి రిలేషన్ అంటగట్టడం అనేది వాడి నైజం. నా తమ్ముడు మాట్లాడిండు అనుకో, నీకు ఎంత ఇస్తా అన్నాడు అన్న. ఆయన న్యాయం చేయాలి అనుకుంటే చెప్పినట్టు రాయాలి, అంతేగాని కలంక మంటగట్టి అట్లా మొగడు పేషెంట్ కావాలని తప్పు కదా స్వామి. అది రియల్ తెలుసుకోండి, నిజం తెలుసుకోండి, నిజం రాయండి. అమ్మాయిలు నా అక్క చెల్లెలు అనుకొని చెప్తా ఉన్నా, 1కి 2 సార్లు ఆలోచించి కడప దాటండి. మొన్నటికి మొన్న అనూష, ఈ రోజు త్రినయని, రేపెవరు? ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో 2025 డిసెంబర్ 23 రోజు నల్లకుంటలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వెంకటేష్ తన భార్య త్రివేణిని పెట్రోల్ పోసి అతి కిరాతకంగా చంపిన దృశ్యం మీ అందరికీ తెలిసింది. వేదాంత్ ఎందుకు ఆ వీడియో పెట్టలేదు అని, పెట్టకపోవడానికి కారణాలు నా దగ్గర ఉన్నాయి, నేను లాస్ట్ చివరిగా చెప్తాను. ఇప్పుడు పెట్టడానికి కారణం మాత్రం ఖచ్చితంగా వైష్ణవి. ప్రేమించి పెళ్లిళ్లు చేసుకొని భార్యలను అతి కిరాతకంగా, అన్యాయంగా, విచక్షణారహితంగా చంపుతున్న భర్తలపై ఒక చట్టం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మొన్నటికి మొన్న తాండూరులో, దాని తర్వాత నల్లకుంటలో, నిన్న వైష్ణవికి, రేపు మనింటి ఆడబిడ్డకే జరిగితే అది జరగక ముందే ఇలా చేస్తున్న వారికి కఠినమైన శిక్షలు విధించడానికి ఒక చట్టాన్ని అమలు చేయాలి. ప్రస్తుతం మనము నల్లకుంటలో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇల్లుంది కదా, ఒకసారి ఆ పైన చూసుకోవచ్చు. మంటలతో వచ్చినటువంటి పొగలంతా కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. సొంత భర్త భార్యని తలపై కొట్టి ఒంటిపై పెట్రోల్ పోసి తగలపెట్టి ఇదే రూమ్ లో నుండి ఉరుకుతూ వెళ్ళిపోతాడు. సొంత తల్లిని తన తండ్రి చంపుతుంటే కొడుకు కావలగాస్తాడు. ఈ ఘటన మన కళ్ళారా చూసినాం. ఆ ఘటన జరిగినప్పుడు వీళ్ళు అక్కడే ఉన్నారు, వీళ్ళు ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. ఆ ఘటన జరగగానే పర్దను తెంపేసి లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి తనే ఆ సీసీ కెమెరాలో కనిపించినట్టు. మీ పేరు? కిరణ్ స్వామి. మీ పేరమ్మా? ప్రీతిక స్వామి, మా ఇల్లు పక్కకి వెళ్ళు, ఓకే, ఆపోజిట్ ఉంటాం మేము. ఓకే. వాళ్ళు వచ్చి గిట్ల ఇక్కడికి సంవత్సరం పైన అయింది. ఓకే. తరచూ గొడవ అవుతుందంట, పెళ్ళమ్మూరికి పిఎస్ దాకా పోయిందంట. విన్నాం కొన్ని మేము గిట్లా, కానీ ఓకే సాల్వ్ అయిపోయింది అనుకున్నాం మేము గిట్లా. కానీ ఆ రోజు ట్యూస్డే నైట్ 11:45కి 11:50కి అక్క అప్పుడు ఇప్పించాను నాకు. గట్టి కొట్టితే ఏమైంది అక్క అన్న, చిన్న అది చూపిస్తుంది మాట వస్తుంది అక్కకి ఇట్లా టెన్షన్ లా పొగలు వస్తుంది ఇట్లా. నాకు పొగలు వస్తుంది అంటే ఫస్ట్ నేను ఇంట్లో ఎవ్వరు లేరేమో, ఇట్లా కాలుతుందేమో అనుకున్నా ఫస్ట్ నేను స్టార్టింగ్ లో. లైట్ బంద్ ఉంది కదా స్వామి, చిన్న చీకట్లు ఉంది కాబట్టి నేను ఎవ్వరు లేరు అనుకున్నా. ఆ చిన్న పిల్లలు వచ్చి అప్పుడు చెప్తుంది మాకు, వాళ్ళ కొడుకు వచ్చి చెప్తుండు, మా డాడీ మా మమ్మీ మీద పెట్రోల్ పోసిండు అంటే వచ్చి పారిపోయిండు. పారిపోయిన అప్పుడు నేను షాక్ అయిపోయినా. పోయి పడదా గుంజిన దోని తనినా లోపలికి వెళ్ళిపోయినాం. 2 సార్లు 3 సార్లు లోపలికి ట్రై చేసిన. ఆ పొగ అనేది ఎక్కువ ఉంది ఆడ, చిన్న ఇల్లు సార్ అది, పొగ ఎక్కువ అయిపోయింది. కళ్ళు మంట, నా శ్వాస వస్తలేదు నాకు. నా భార్య చున్ని తీసుకొని లోపలికి పోయినా. అప్పటికే అక్కసారి డోరు కొంతమంది పలగొట్టేసారు, ఆమెకి ట్రై చేసారు బయట గుంజనికి ఇట్లా. నేను పోయే వారికి మొత్తం మేము ఒంటి మీద ఒక బట్టలు స్వామి మొత్తం కాలిపోయింది, ఎంటుకలు కాలిపోయినాయి. లెఫ్ట్ సైడ్ మొత్తం ఇక్కడ చాలా దెబ్బ ఆకింది, మొత్తం రక్తమైంది మొత్తం. ఆమె ట్రై చేస్తుంది నాకు ఎప్పటికే బాధ అన్న అంటుంది. కానీ ఆ టైంలో అర్థమైతే ఏం చేయాలి. ఫస్ట్ ఆడపిల్ల కాబట్టి బట్టలు కాబట్టి ఫస్ట్ డుప్ప చేసిన స్వామి. అప్పటికే అంబులెన్స్ వచ్చేసింది, ఇట్లా అంబులెన్స్ లో తీసుకుని వెళ్ళిపోయారు. అయితే తన పిల్లోడే సపోర్ట్ చేస్తున్నాడు, తన పిల్లోడే కావాలగాసిండు. బయట నిలబడి 8 గంటలకు పెట్రోల్ తెస్తే 11 గంటలకు 11:30కు పెట్రోల్ పోసిరు. అంటే దాదాపు ఆ 3:30-4 గంటల వ్యవధి
అసలు ఆ పిల్లోడికి తెలిసినా తల్లిని చంపుతారనే విషయం స్పష్టంగా ఉన్నా కూడా ఎవరికి చెప్పలేడు. మీ మమ్మీని ఇలా చెప్పేస్తున్నారా, మనం ఊరికి పోదామని చెప్పి పెట్రోల్ గిట్ట చూపించినట్ట. బాబు సపోర్ట్ చేయలేడంట. పాప పండుకుందంట మమ్మీ పక్కకి. పండుకుంటా బాబుని తీసుకొచ్చి బయట నిలబెట్టి అక్కడ పోయి కావాలి కాస్తుంటా పోరడు. అప్పటి నుంచే వాడు క్రిమినల్ మైండెడ్. వాడికి గట్ల వాళ్ళ అమ్మని కాపాడుతుండేవాడు. చెప్పలేదు వాళ్ళ మమ్మీకి. వాడిగా పోయి పోసిందంట, సిగరెట్ ముట్టించుకున్నంట, అగ్గిపుల్లతోనే పోసింది గిట్లా చూసిందంట. అప్పటికి అరవలేడు వాడు పోరడు. ఇద్దరు ఉరికిరు. మళ్ళీ వాళ్ళ డాడీ స్పీడ్ ఉరికే వరకు వాడు మళ్ళీ రిటర్న్ ఉరికొచ్చి అప్పుడు అరిచిండ బాబు. ఆ బాబు పాప పోతుండే. తెల్లారు ఏం చెప్తారు పోలీసు వాళ్ళు, సీసీ కెమెరా చూసి ఇట్లా పాపను లోపల వదిలేసినవరా, బాబుని ఎందుకు తెచ్చినవరా అంటే, పాప నాకు పుట్టలేదు, అప్పటి నుంచి నాకు అనుమానం. 6 years నుంచి వాడికి అనుమానం అంట. పాప పుట్టినంత అప్పటి నుంచే అనుమానం అంట. అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అంట. ఆ పిల్ల నాకు గుట్టలేదు అన్నట్టు గొడవలు అంట. ఇక వాళ్ళు వీళ్ళు చెప్పడం మాటల వల్ల గిట్లా ఇది చేసిండు తాగి. ఆమెను కొట్టడం అనుమానం, ఇట్లా బండి మీద పోయి వచ్చిన ఇట్లా అనుమానం పడుతుందంట. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మీడియాని, మీ నుంచి న్యాయం జరుగుతుంది కాబట్టి నేను ఆల్రెడీ మీకు మెసేజ్ కూడా చేసిన, చూసుకున్నో లేదో తెలియదు, ఇన్స్టాగ్రామ్ లో చేసిన. ఆ రోజు అసలు రాత్రి మా బాబు మోషన్ పోయిందండి. నేను బయటికి వెళ్ళి పైపు వాటర్ పైప్ వేసుకున్నా, అంత క్లీన్ చేసుకొని నేను ఇటు తిరిగిన అంతే. ఒక్కటే అడుగు కూడా లోపలికి వేయలేదు. 4th month సౌండ్ వచ్చింది, పేలిన సౌండ్ వచ్చింది. ఏంది ఈ సౌండ్ ఈ టైంలో ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందని నేను ఆ గేట్ తీసుకొని అవతల వైపు పోయినా. వెళ్ళి చూసిన, అది వాళ్ళ ఇంట్లో నుంచే వచ్చింది. నాకు అర్థమైంది, ఫ్రిడ్జ్ కి కొత్త గ్యాస్ నింపించిరు అనమాట. అదేమన్నా వేరిందా ఏంది వాళ్ళ ఇంట్లో అని చెప్పి నేను పోయి పిలిచిన, 390 అమ్ములు ఉన్నారా ఎవరైనా అనేసి పిలిచిన. అప్పటికి ఫైర్ అయితే కాలే, నేను పిలిచినప్పటికి ఫైర్ కాలే. పిలిచి ఎన్ని పిలుపులు పిలిచినా పలుకుతలేరు అన్న, పలకట్లేరు. పలకకపోతే నేను చూసిన, ఎన్నిసార్లు పిలిచినా మీకు వినిపిస్తలేదా అని చెప్పి నేను ఇట్లా పట్టుకొని ఇట్లా పైకి చూసేసరికి ఫైర్ బొగ్గుమన్నది. అప్పటికి వాడు ఇంట్లోనే ఉన్నాడు. పట్టుమని సౌండ్ వచ్చింది దేనికి? అది కొట్టిరు, కొట్టిండా చేసి అంటే ఆమెకు తప్పించింది. సో ఫస్ట్ దెబ్బ కొట్టి తర్వాత పెట్రోల్ పోసి కాలబెట్టిండు. అంటే హెడ్ కు దెబ్బ ఉందని చెప్పి, నిన్న కూడా బ్లీడింగ్ అయ్యింది బాగా అని చెప్పి చెప్పారు వాళ్ళు. అది చూసేసరికి పెద్ద మంటలు వచ్చేసినాయి. నాకు ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. వర్రేసరికి అక్కడి నుంచి కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళారు. అటు నుంచి ఇటు వచ్చేసరికి మొత్తం మా వాళ్ళంతా ఇటు నుంచి బయటకు వెళ్ళారు. వాళ్ళు అందరు కలిసి బయటికి గట్టిగా అరవడం వల్ల అంత బయటకు వెళ్ళి. ఏ టైంలో జరిగింది ఇది? అరౌండ్ 11:45, 11:50 నైట్ 11:50 అంతే. మార్నింగ్ ఏం చేసినట్టే టెంపుల్ కి పోయేసి వచ్చారు, బల్కంపేట వెళ్ళేసి వచ్చారు. పొద్దున బల్కంపేట టెంపుల్ కి వెళ్ళేసి వచ్చారు. ఇద్దరు కలిసి వెళ్ళిర్రు, వచ్చిర్రు. ఆమె డైరెక్ట్ డ్యూటీకి వెళ్ళిపోయింది. వీడు మరి 7కి వెళ్ళినేమో తెలియదు. సాయంత్రం పూట మన ఇక్కడ నియర్ బై లో పెట్రోల్ పంప్ ఉంది, ఆ పంప్ లో నుంచి పెట్రోల్ పట్టుకొని వచ్చి ఆ విషయం మొత్తం వాళ్ళ చిన్న బాబుకి తెలుసు. వాడికి 8 years ఉంటాయి. వాడికి మొత్తం తండ్రి ఏం చేసినా వాడు సహకరిస్తాడు అనమాట. వాడికి తెలుసు, అన్ని విషయాలు తెలుసు. పెట్రోల్ తెచ్చి తల్లిని చదువుతున్న విషయం కొడుకుకు తెలుసు. పెట్రోల్ తెచ్చింది తెలుసు, సట్ల పోసింది తెలుసు, అన్ని తెలుసు. వాడికి చెప్పలేడు, చెప్పలే. ఎందుకు చెప్పలేదు అని మేము క్వశ్చన్ చేస్తే మా నాన్న సమోసాలు ఇప్పించిండు, చెప్పొద్దని చెప్తే కొడతా అన్నాడు అనేసి అన్నాడు. అసలు సమోసాల కోసం తల్లిని చంపడం ఏంది రా అంటే, ఏమో మా నాన్న చెప్పొద్దని నేను చెప్పలేదు. సమోసాల కోసం తల్లిని చంప. ఆ బిడ్డ తన బిడ్డను కూడా లోపలనే, పాప కూడా లోపలనే ఉందన్న, బాత్రూమ్ లో దాచుకుంది. ఆ పాప ఏం చేసింది, చక్కగా నుంచి వెళ్ళేసి చక్కగా వచ్చి మా డోరు ఇక్కడ నన్ను పిలుస్తుంది, కూర్చొని అక్క అక్క అని. నాకు కన్ఫ్యూజన్ లో ఏమో అర్థం అవుతలేదు, అసలు నోట్ల నుంచి మాట కూడా రాలేదు. అట్లనే వదిలేసిరా? ఇంకా చూసారు కదా, మనం ప్రస్తుతము 390ని ఎక్కడ చంపారో ఆ ఇంటి ముందున్నాం. ఇప్పుడు ఇందాక మనం నిలబడ్డది వెంకటేష్ ఎక్కడి నుంచి అయితే తన భార్యని చెప్పేసి పారిపోయాడో ఆ విజువల్స్ మీకు చాలా స్పష్టంగా చూపించిన. ఈరోజు ఇంటి ముందున్నాం. అసలు ఈ ఘటనలు చూస్తూ ఉంటే ఇంట్లో ఒకగానొక టైంలో ఆడపిల్లలు పుడితే కట్నం ఇయ్యాలేమో, ఇంట్లో ఆడపిల్లలు పుడితే బాధ్యత ఉంటదని చెప్పి భయపడతా ఉండే, ఈ రోజు ఇంట్లో ఆడపిల్లలు పుడితే పెళ్ళైన తర్వాత ఎవరి చేతిలో చచ్చిపోతారు అని భయపడుతున్నారు. తల్లిదండ్రులకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని ఏమనాలే? ఆ కలియుగంలో ధర్మం తగ్గిపోతుంది, కలియుగంలో న్యాయం తగ్గిపోతుంది అని చెప్పి విన్నాం. కానీ ఇంత దారుణంగా ప్రాణాలను తీసే అంత రాక్షసుల చేతిలో ఈ విధంగా అమ్మాయిలు ఇంత దారుణంగా అన్యాయంగా చచ్చిపోతారని చెప్పి కళ్ళ ముంగడ చూస్తూ ఉంటే గుండెలు అలుక్కపోతున్నాయి. కంటి నిండా నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఏదైనా ఒక వీడియో ప్లే అవుతుందంటేనే ఈ వీడియో ఏందో ఎవరు చెప్పారో మళ్ళా అని చెప్పి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే ఆ అమ్మాయి నిజంగా ఏమన్నా తప్పు చేసినట్టుగా ఏమన్నా ప్రూఫ్స్ ఏమన్నా దొరికినాయా? ఎందుకంత దారుణమైనటువంటి ఘటనకు పాల్పడ్డాడు? వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట, అందులో మద్యం, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు చెప్పిన వాళ్ళు కూడా నాకు తెలుసు.
వాళ్ళ ఊరు సైడ్ వాళ్ళే. వాడు ఏం పని చేయకపోయినా ఒక 3 months 4 months మాత్రం మద్యానికి బానిస అయ్యిండు, పోషించింది. ఇంత పెద్ద ఇన్సిడెంట్ కావడానికి కారణం 6 months బ్యాక్ ₹1,00,000 బండి 15,000కి అమ్మేసిండు. పల్సర్ బండి ఇప్పించారు. పల్సర్ బండి అమ్మేసిండు. అది అమ్మేసి ఒక ఫోన్ కొనుక్కొచ్చిండు. కొనుక్కొస్తే ఆమె క్వశ్చన్ చేసింది, బండి ఏది, ఫోన్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందని చెప్పి క్వశ్చన్ చేసింది. ఆ క్వశ్చన్ చేసినందుకు ఈమెను కొడితే హెడ్ ఇది పగిలింది. అయితే ఆ అమ్మాయి ఏం చేసింది, నల్లకుంట పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు కనుక అన్న ఆమె ఉమెన్ ప్రొటెక్షన్ కూడా పోయిందన్న. ఒక్కసారి కనుక ఆమెకు ఆ రోజు కనుక న్యాయం జరిగి ఉంటేనా ఈ రోజు ఆమె చనిపోయేది కాదు. ఆ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి ఇప్పటికి కూడా. ఏం ప్రూఫ్స్? ఆమె ఉమెన్ ప్రొటెక్షన్ కి పోయింది, ఇక్కడ నల్లకుంట పోయింది, ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది నా దగ్గర. ఆయన ఎస్ఐ అని చెప్తున్నాడు. అసలు ఈ కేసు నా కాడికి రాలేదంటాడు. ఎస్ఐని పట్టుకొని అడిగినా నేను. ఉమెన్ ప్రొటెక్షన్ కి పోతే వాళ్ళు ఏమన్నారు, మీరు పిలిపిరి మేము పట్టుకుపోయి జైల్లో ఇస్తామని చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్? ఉమెన్ ప్రొటెక్షన్ పోయేది ఎందుకు? ఆడపిల్లకు ప్రొటెక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే అధికారులు సపోర్ట్ చేయనప్పుడు అట్లీస్ట్ మరి ఇప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి ఎందుకు వచ్చింది? దూరం ఉండి అయిపోతుండే కదా. కాంప్రమైజ్ ఎందుకు అయింది అని అంటే వాళ్ళ ఊరు పెద్ద మనుషులు పిలిపించారు. ఏమని అక్కడికి పనిపాటలే పిలిపించి ఈ రోజు కారణం కూడా వాళ్ళ ఊరు పెద్ద మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళ ఊరు పెద్ద మనుషులు ఆమె అన్నదంట, నా బతుకు నేను బతుకుతా, నా పిల్లల్ని నేను చూసుకుంటా. మొగుడు లేకపోతే ఎట్లా బతుకుతావు, నీ క్యారెక్టర్ గలీజ్ అంటారు కదా. ఆల్రెడీ చేసేసిరు. నిజంగా నువ్వు తప్పు చేయకపోతే మూసుకొని మొగుని దగ్గర ఉండు, ఈ మాటలు మాట్లాడు. అదే వచ్చింది ఇప్పుడు అదే వచ్చింది వాళ్ళకి రీజన్. అయితే మేము అన్నము, అసలు చెప్పినోడు మనిషేనా? ఇలా ఆమె ప్రాణం పోయింది, తీసుకురమ్మని చెప్పండి, ఎవరు తీసుకొస్తారు? చూస్తున్నారు కదా ప్రజలారా, ఇది చూడ్డానికి ఎంత మంచిగా ఉన్నారు. అసలు ఏం రోగం వచ్చి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తన సొంత కొడుకు కూడా తనను సహకరించే విధంగా సమోసాలు ఇప్పించి తన కొడుకుని తన వలలు వేసుకున్నాడు అంటే అర్థం చేసుకోండి ఎంత క్రిమినల్ మైండెడ్. మరి ఇప్పుడు ప్రేమించినావు, పెళ్లి చేసుకున్నావు, మరి ప్రేమించిన అమ్మాయిని చంపాలన్న ఆలోచన వచ్చిందంటే ఎంత క్రిమినల్ మైండెడ్ ఉంటే ఈ విధంగా చేస్తారు. నేను ఒక మాట చెప్తున్నా, వాడున్నది 8 years గానీ ఇక్కడున్న మా పిల్లలు కూడా నేర్చుకుంటారు అట్లాంటి వాడిని చూస్తే. ఆ ఏజ్ కి వాడు అంత క్రిమినల్ థాట్ తోటి ఆలోచిస్తుండు అని అంటే పిల్లోడు. కానీ రేపు ఫ్యూచర్ ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించాడు. అగో వాళ్ళ బాబు ఇప్పుడు అక్కడెక్కడో ఉంటారు, వాళ్ళ బాబుకి కర్ర కుచ్చితే ఇళ్ళకి వెళ్ళిపోయింది లోపలికి. ఎవరు కూర్చారు? వాడే పోరడు, ఆ త్రివేణి కొడుకు. తండ్రి అసంటోడు ఉంటే కొడుకు అసంటోడు అవుతాడు. ఆ పిల్లాడికి కూడా శిక్ష పడితే గానీ వాడు ఇప్పుడు చక్కగా చేస్తే గానీ తర్వాత చక్కగా. అదే మొక్కై వంగంది మానే వంగుతుందా అని ఒక చరిత్ర ఉంటది కదా. వాడి మెంటాలిటీ ఇప్పుడు మార్చకపోతే రేపు పెద్ద అయినాక ఇంకెన్ని ఘోరాలు చేస్తాడో తెలియదు. వాడు తండ్రికి ఎట్లా కావాలి కాస్తుండో ఒకసారి మీరు చూసి మీకు అర్థమవుతుంది. అటు పోతుర్రు, ఇటు వస్తుర్రు, అక్కడ చూస్తుర్రు, ఇక్కడ చూస్తుర్రు, ఇట్లా చూస్తుర్రు, అట్లా చూస్తుర్రు. అంటే క్లియర్ గా లోపలికి వెళ్దాము, పెట్రోల్ పోద్దాము, కొడదాము, మీ తల్లిని చంపుదామంటే సరే అన్నాడు. సమోసాల కోసం సరే అన్నాడు అని చెప్తున్నాడు. ఆమెకు చాలా కారణం మెయిన్ వాళ్ళమ్మ, ఆ ఊరు పెద్ద మనుషులు తెలుసా. ఎందుకంటే బలవంతంగా సంసారం చెయ్యి 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 అని తోసిరు కదా బురదలోకి. ఇప్పుడు ఆమెనే లేకుండా చేసిరు కదా. ఇప్పుడు పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? రాదు కదా. ఇప్పుడు ఒకటే మాట, వాడికి అంతకంతకు శిక్ష పడాలి. నిజంగా ఆ రోజు త్రినయని తన ఇంట్లో బాధపడుతుందని చెప్పి తన పుట్టింటికి వెళ్తే, తన పుట్టింట్లో తన తల్లిదండ్రులు ఆ ఊరోళ్ళు ఆ బిడ్డను సహకరించి స్వీకరిస్తే ఈరోజు తను బ్రతికేది కదా. అంటే భర్త లేకుండా బ్రతకట్లేదా? భర్త లేకపోతే క్యారెక్టర్ లెస్ అయినా కాదు కదా. ఎందుకు ఊర్లో ఇంకా ఇలాంటి మెంటాలిటీస్ తోటి అమ్మాయిలను బాధ పెడతా ఉన్నా? తన సొంత బిడ్డని కూడా జస్ట్ అనుమానం తోటి వస్తే నువ్వు కూడా కావాలని చెప్పి అదే ఇంట్లో వదిలేసి వచ్చిండు. ఎందుకు వదిలేసినావు రా వెంకటేష్ అని అడిగితే ఆ బిడ్డ నాకు పుట్టలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ప్రేమించుడు ఎందుకో, పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఎందుకో, పెళ్లిళ్ళు చేసిన తర్వాత ప్రాణాలు తీసుడు ఎందుకో. ఎవరికండి బాధ? కట్టె కాలేంత వరకు ఆ 9 నెలలు మోసిన తల్లికే కదా బాధ. మీరు ఎక్కడ ఉంటారమ్మా? ఇక్కడే ఉంటారా? ఇదే ఇల్లా? మాట్లాడుతుండే నా అమ్మాయి త్రినయని మీతోటి? మంచిది, చాలా మంచిగా మాట్లాడుతుండే, అందరితో మంచి కలుపుగోలుగా ఉంటుండే అమ్మాయి. బాగా పని చేసుకుంటుండే, పొద్దున్నే లేస్తుండే, ఇండ్ల పనికి పోతుండే, మళ్ళీ వచ్చి అక్కడ ఇద్దరు పనికి పోతుండే, కష్టం మంచిగా చేసుకుంటుండే అమ్మాయి. వానికేం పని లేదు, పాటలేదు, తినుడు అంతే. ఇంకా మళ్ళీ భార్యను అనుమానించడం. మనకి 2-3 సార్లు గొడవ అయితే కూడా వెళ్ళిపోయిండు వాడు. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిండు, మళ్ళీ వచ్చి ఈ ప్లాన్ చేసిండు వాడు. ప్లాన్ తోనే వచ్చిండు వాడు. ప్లాన్ అల్లుకొనే వచ్చి ఇట్లా చేసిండు. ఆ పాప ఆమె నమ్మించి మోసం చేసిండు. ఇక 2 పిల్లలు ఉంటారు కదా, భార్య భర్తలు కదా అని ఇల్లు కిరాయికి ఇచ్చారు. ఇల్లు కిరాయికి ఇస్తే ఈ అవతారం చేసిండు వాడు. ఆ వెంకటేష్ మాలేసుకున్నట్ట, 3 నెలల కిందట మాలేసుకున్నట్ట. శరణం ఆయన కొట్లాడిపోయిండు కదా, మాల వేసుకుని వచ్చరికి మంచిగా అయింది అనుకుందామే. మాల వేసుకొని మంచిగా అయినా 3 నెలలు వేసుకుని మాల ఒక్క రోజు కాదు. ఎన్ని మాలలు వేసుకుని ఏం లాభము? మెడల మాల కాదు, లోపల ఉన్న మనసు మంచిగా ఉండాలి కదా. నమ్మి ఇక ఉన్నాడు కదా అనుకుని, కానీ మాకు అసలు ఎవరికి తెలియనే తెలియదు. మాకు 11:30 వరకు. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా?
రాత్రి 11:30కి అల్లరైతుంటే లేచినాం. అది కూడా ఆ బాబు దిక్కని తెలిసింది, లేకపోతే ఎన్ని కొంపలు కలవను. ఆ చిన్న పిల్లోడు ఏడుస్తుంటే ఆయన బయటకు వచ్చిండంట. ఈ ఇలా ఓళ్ళకేని పొగ కనబడుతుందంట. ఏంటిది పొగ కనబడుతుందని గేట్ తీసే వరకల్లా వీళ్ళు ఇంట్లోకేని వస్తుందంట. ఆయన అరవడంలో అందరం లేచినట్లయితే మొత్తం కొంపలని కాలవాడు. ఆడు మంచిగా దిట్టంగా దరాద పెట్టేసిండంట లోపలికి. అమ్మి నీ పిల్ల మీద అనుమానం ఉంది కదా, నువ్వు చేసుకో జాబు, తను ఇంట్లో ఉంటది, పిల్లలను చూసుకుంటది అని చెప్పినాం. వాడు అది చేయలేదు. మరి తను చేసేదాన్ని చేయనీయలేదు. మరి తిండి ఎట్లా వెళ్తుంది స్వామి వాళ్ళకి? పిల్లలను చదువుకోవాలి, రెంట్ కట్టుకోవాలి. చదువుకుంటారు అమ్మ పిల్లలు. అలానే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు స్వామి. అది జాయిన్ చేస్తే అది కూడా మేమందరం అంటే తీసుకెళ్లి జాయిన్ చేసింది అమ్మాయి కూడా. ఆ టీచర్ కూడా వచ్చి రోజు అమ్మాయికి చెప్పి తీసుకొని వెళ్ళిపోయేది వీళ్ళ పిల్లలు పోకపోతే. అట్లాంటిది తను అరవలేదంటే మేమందరం అదే షాక్ అవుతున్నాము. అమ్మాయి అర్ప అనేది రాలేదు అసలు బయటికి. ఫస్ట్ నెత్తిపైన బలంగా కొట్టాడని చెప్తా ఉన్నారు కదా, అదే అర్థం అవ్వట్లేదు సార్. అదే బలంగా కొడుతుండా ఉరుకొచ్చే సార్. ఆల్రెడీ 6 months బ్యాక్ కొడితేనే ఇదంతా పగిలింది పాపం తనకి. అదే పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు బయటకు ఉరుకొచ్చి మమ్మల్ని అందరు పిలిచింది పొద్దున మార్నింగ్ 6:35కి డోర్లు కొట్టి. మరి అది ఆ రోజు ఎందుకు విలువలేదో తెలియదు. ఎత్తి మీద బలంగా కొట్టిండు, ఆమె బేవాస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీద పెట్రోల్ అంతా ప్లాన్ ప్రకారం చేసిండు. ప్లాన్ ప్రకారంగా చేసిండు. 8 గంటలకే పెట్రోల్ తెచ్చుకున్నాడు అంటే అర్థం చేసుకోండి. మరి వాడు ఎందుకు ఏం రోగం పుట్టిందో వాడికి గానీ దాన్ని అన్యాయంగా చెప్పేసిండు. పిల్లలకు ఆగం చేసిండు. పిల్లల పరిస్థితి మీద మాకు ఎటువంటి హోప్ లేవు సార్. మాకు ఆ పిల్ల మీదనే ఉండే. ఆ పిల్ల ఏ దేవుడు కాపాడిండో గానీ అందరు వాళ్ళు ఉరికొచ్చేటప్పటికి ఈ అమ్మాయి ఉరికొచ్చింది చూడండి. అది చాలా జాగ్రత్త. అమ్మాయి తల్లి పక్కకే పడుకుంది. చిన్న బిడ్డ కూడా చచ్చిపోతుంది. కావాలని వదిలేసింది కదా సార్. మరి వాడు అసలు అప్పటి కాలంలో 10 సంవత్సరాలకి ఇట్లాంటి ఒక వార్త వచ్చినా కూడా ఆశ్చర్యమే. 10 సంవత్సరాలు ఈ రోజు రోజొకటి. ఇంతవరకు ఏం చూడలే. కొట్లాడుకుంటారు, భార్య భర్తలు ఉంటారు, కానీ ఇటువంటి చూడలే. వచ్చి 1 year కాలే. మాకైతే అసలు చాలా భయం అయిపోతుంది. న్యాయం జరగాలంటే చట్టాలు మారాలి, శిక్షలు మారాలి. ఎవడన్నా తన భార్యని కట్టెలతోటి దాడులు చేద్దామన్న ఆలోచన వస్తే వెన్నులో వణుకు పుట్టాలి. తక్షణమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, శిక్షలు మారాలి. ఏదో 4 నెలలు జైల్లో పెడతాం, మీ 40 రోజులకు మళ్ళా బెయిల్ వస్తుందంటే కంపెనీకే సిద్ధమైన 40 రోజులు జైల్లో ఉండడానికి పెద్ద కథనా అండి వాడికి? 40 రోజులలో బయటకు వస్తాడు, ఎవడో ఒక అడ్వకేట్ ని పెట్టుకుంటారు, కేసు నడుస్తూ ఉంటది. వీడే చంపిండని చెప్పి తేలనికి 4 సంవత్సరాలు, మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత కూడా పెద్ద జీవిత ఖైదు వేస్తారంటే లేదు, అది కూడా కాదు. వేసిన రోజులు మంచిగా 3 పూటలు తిండి, పొద్దున్న లేచి ఎక్సర్సైజ్, 7 గంటలకు పండుడు, డిసిప్లిన్. మళ్ళా ఎట్లా మారుతారండి? మారాలంటే మార్పులు తీసుకురావాలి కదా. మనిషి ఆలోచన రోజు రోజుకి ఇంత కిరాతకంగా మారుతుందంటే ఆ ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే చట్టాలు మారాలి, శిక్షలు మారాలి. చెప్తున్నా కదా, ఒకగానొక సమయంలో ఇంట్లో ఆడబిడ్డ పుడుతుందంటే బాధ్యతకు భయపడుతుంది. అరే రేపు పెళ్లి చేయాలి, కట్నం ఇవ్వాలి, ఇంకోటి ఇవ్వాలి. ఈ రోజు ఇంట్లో ఆడపిల్లలు పుడుతున్నారంటే ఎవరి చేతిలో చచ్చిపోతుందో అని భయపడుతుంది. ఒట్టిగా అనలేదమ్మా. అప్పటి కాలంలో పెళ్లి చేయాలంటే అక్కడ ఒక 6 తరాలు, ఇక్కడ ఒక 6 తరాలు చూసుకొని పెళ్లి చేయాలని ఒట్టిగా అనలేరు. ఈరోజు ప్రేమలు అంటున్నారు, ప్రేమ పెళ్లిలు అంటున్నారు, 2 సంవత్సరాలకి ఇంట్లోకి లేచిపోతున్నారు. తీరా చూస్తే మరి జీవితాలు చక్కబడుతున్నాయి అంటే 100 మంది ఆడపిల్లలు ఇంటి కడప దాడితే 10 మంది మాత్రమే మంచుకుంటున్నారు. 90 మంది జీవితాలు, ఆడపిల్లల జీవితాలు చేతులారా నాశనం చేసుకుంటున్నారు ప్రేమ అనే పేరుతోటి. 10 సంవత్సరాల కింద ప్రేమించి పెళ్లి చేసుకొని ఎవడు కలగన్నాడు? ఇది ఇంత దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టాలంటే గాయాలైనాయి, పాప తప్పించుకొని పోయింది, ఆమె అక్కడ పోయింది, ఇక్కడ పోయింది అని కొన్ని తప్పుడు రాతలు రాస్తున్నాయి మీడియాలు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకి తెలిస్తే కరెక్ట్ అయిన న్యాయం చేయాలి అనుకుంటే చెప్పింది చెప్పినట్టు రాయాలి. అంతేగాని ఏదో వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం, వ్యూస్ కోసం వచ్చిన రాతలని రాసి అమ్మాయిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఏమైనా పని ఉంటే చెప్పండి, నేను పని చేస్తాను, నాకు 4 పైసలు వస్తాయి. నేను ఇట్లా ఉట్టిగా ఖాళీగా కూర్చోలేను. ఒకవేళ టైం ఉంటే అమ్మాయి అట్లా అడుగుతుంది. అట్లా అడిగి అట్లా పని చేసి డబ్బులు సంపాదిస్తుంది అమ్మాయి. అటువంటి అమ్మాయికి కళ్ళంక మంటగట్టి అట్లా మొగడు చంపేసిండు కావాలని తప్పు కదా స్వామి అది. అదే కదా. రియల్ తెలుసుకోండి, నిజం తెలుసుకోండి, నిజం రాయండి. కొంతమంది కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆమె ఏం తప్పు చేసి వచ్చింది అందుకే వాడు చేసిండు, మంచి పని చేసిండు అని అంటారు. రేపు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అట్లే చేస్తారా? అదే కదా, వాళ్ళు కూడా అదే చేస్తారా? నాకు తెలిసిన న్యూస్ వాళ్ళ ఊరోళ్ళంట అంటున్నారంట. చెప్పకూడదు, మనము చూసిన దాన్ని చేసిన దాన్ని బట్టి ఏదో ఎలాడ పడకూడదు కదా. వాళ్ళకు తెలుసా ఆమె తప్పు చేసింది? ఒక అన్నకి, ఒక తమ్ముడికి, ఒక అక్కకి, ఒక చెల్లెలకి రిలేషన్ అంటగట్టడం అనేది వాడి నైజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తమ్ముడు మాట్లాడిండు అనుకో, నీకు ఎంత ఇస్తా అన్నాడు అన్న,
నువ్వు ఎట్లా పోతున్నావు అనేసి అన్నాడు. డైరెక్ట్ గా మాట్లాడితే ఎంత ఇస్తావు, ఎంత ఇస్తారని చెప్పి పోతున్నావు, ఎందుకు పండుకుంటావా ఇవే క్వశ్చన్లు ఇక. అదే మాట. కేసు ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఫస్ట్ వచ్చినప్పుడు మామిడి పిల్ల అని చెప్పి వెళ్ళిపోయారు. ఏగలేక రెండోసారి వచ్చినప్పుడు టార్చర్ తట్టుకోలేక పోలీస్ స్టేషన్ పోయి కేసు ఇస్తే వాళ్ళు వచ్చి వాడిని 4 దెబ్బలు కొట్టి వాడిని తీసుకుపోయి గంట సేపటికి వదిలిపెట్టారు. సార్ ఏంది ఇక్కడ 3 ఇండ్లు లేకుంటే ఇప్పుడు కాదు వచ్చిన కొత్తలే కేసు. మీరు ఉన్నారనే భయానికి ఎన్ని రోజులు మేము ఉన్నామని భయానికి ఇన్ని రోజులు ఆగిండు వాడు. అసలు ఎల్లగొట్టినాం ఇక్కడి నుంచి లేకుండా ఎల్లగొట్టినాం. ఈ కోర్టు పో, ఆ కోర్టు పో, జడ్జి కాడికి పో. ఏ జడ్జి పట్టించుకుంది, ఏ కోర్టు పట్టించుకుంది? ఇవాళ సాగు కారణం పోలీసు వాళ్ళు కూడా స్వామి. వాళ్ళ మీద కూడా నేను అన్నా, మీ మీద కూడా కేసు వేయాలన్నా. ఎస్ఐ అన్నా అంటే నవ్విండు. పోరి పెట్రోల్ పోసి పెడుతుంటే ఆ పోరి వీళ్ళిద్దరు తండ్రి కూడా పక్కన నిలబడితే వాళ్ళ సన్నుగా దొంగతనంగా వెళ్ళి మా ఇంటికి వచ్చింది. పాపకాడికి వచ్చి డోర్ కొడుతుంది, కవితక్క అని. అప్పుడు డోర్ తీసి ఏంది అని అంటే మా మమ్మీ మీద మా నాన్న పెట్రోల్ పోసిండు, మా అన్న మా నాన్న పోయిండ్రట. ఆ పోరన్ని ఆడి వెనక సాములు చూసిరంటే ఈడ సామిని తలుపుకుంటూనే పోయిండట. తలుపుకుంటూ పోయేటప్పుడు ఆ పూజ అవుతుంది, అల్పవారం చేస్తున్నారు నైట్ 11:30కి. అయితే తలుపుకుంటూ పోతే వీడేం ఉరుకుతుండు, మస్తు తిరుకుంటా మన టిఫిన్ చేస్తుంటే కూడా ఉరుకుతుండట. పోతుండే ఏందా అని ఈ పోరగాడు తండ్రి ఇద్దరు ఉరికిండు. పోయినాక రోడ్డు మీద మాట్లాడిరట. ఆమె నాట ఎవడు దింపేదాట, వాడొచ్చేదాట, వీడొచ్చేదాట, అది ఇదని వాగుతుండు. ఈ టీను అసలు నీ మీడియా బంద్ చేయి, ఫస్ట్ నీ మీడియా బంద్ చేయి. నీ మీడియా బంద్ చేయలేనుకో నీ మీద కేసు వేయాల్సి వస్తుంది. ఎవడొచ్చిండు? ఈ ఇండ్లు సంవత్సరాలు ఇండ్లు కావాయి, ఏమన్నా లేకిన్లు అనుకున్నావా? వీడొచ్చిండు, ఆడొచ్చిండు, నీకు ఇచ్చిన లంజ కొడుకోవడం ఆ స్టేట్మెంట్ రా ఇక్కడికి. తెలియకుండా తెలివి లేక మాట్లాడొద్దు కదా. నువ్వు కళ్ళతో చూసి ఏదన్నా మాట్లాడగలవు. నువ్వు చూడండి, నువ్వు మాట్లాడితే ఎట్లా? భయపడితే చంపుతాడు ఆడు, నన్నేం చేస్తాడు ఆడు, అంతే స్వామి. సరే అమ్మ, ఖచ్చితంగా. వెంకటేష్ అనే వ్యక్తి త్రినయనిని ఇదే విధంగా ఇబ్బంది పెడితే జూన్ జూలై నెలలలో తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్త నన్ను ఈ విధంగా గృహహింసకు పాల్పడతా ఉన్నాడు, నన్ను దారుణమైనటువంటి పరిస్థితికి గురి చేస్తా ఉన్నాడు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి స్పష్టమైన ప్రూఫ్ ఈరోజు మన దగ్గర ఉంది. పోలీసు వారు లేదు మా దగ్గరికి రాలేదు, దీనికన్నా ముందు ఎప్పుడు కేసు అని చెప్తా ఉన్నారు. ఉమెన్ ప్రొటెక్షన్ వద్దకు తను వెళ్ళినట్టుగా, ఉమెన్ పోలీస్ స్టేషన్ ఈస్ట్ జోన్ అంబర్పేట్ హైదరాబాద్, అక్కడికి వెళ్ళినట్టుగా ఇన్స్పెక్టర్ మేడం గారి నంబర్ కూడా మొబైల్లో మనకు చాలా స్పష్టంగా ఉంది. కింద చూడొచ్చు క్లయింట్ సిగ్నేచర్ త్రినయని. ఎప్పుడు తను వెళ్ళింది డేట్ 17/6/2025. క్లయింట్ వచ్చిర్రు, కాకపోతే స్టేటస్ నాట్ లిఫ్టింగ్ ద కాల్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. ఆ రోజు పోలీస్ వాళ్ళు త్రినయనికి చెప్పినటువంటి విషయం ఏంటంటే, నీ హస్బెండ్ నువ్వు తీసుకొని రా, మేము జైల్లో ఏదో ఒక విధంగా రిమైండ్ చేస్తాము, కానీ మేమైతే వెతికే పరిస్థితి లేదని చెప్పినట్టుగా వాళ్ళు మాట్లాడడం జరిగిందని త్రినయని పక్కన ఉన్నటువంటి అక్కకు చెప్పడం జరిగిందంట. నేను అడుగుతున్న విషయం ఏంటంటే, ఆ రోజు పోలీస్ వారు గనక దృష్టి పెట్టి నిర్లక్ష్య ధోరణికి వెళ్లకుండా ఆ రోజే త్రినయని ఇచ్చినటువంటి కంప్లైంట్ ని స్వీకరించి తన భర్త వెంకటేష్ ని గనక రిమైండ్ చేస్తుంటే అంత దారుణంగా అప్పుడు ఏంటమ్మా 6 నెలల కింద నెత్తి కొట్టిందా, పగిలిందా? అది సో 6 నెలల క్రితమే, అంటే 2025 5th 6th నెలలలోనే అప్పుడు గొడవైనప్పుడు వెంకటేష్ త్రినయని మంచానికి వేసి కొట్టినప్పుడు ఆ దెబ్బతోటే పోలీస్ స్టేషన్ కి త్రినయని వెళ్ళినప్పుడు పోలీస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకొని, సో భరోసాలో తను త్రినయని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినటువంటి ప్రూఫ్ చాలా స్పష్టంగా ఉంది. ఆ రోజు పోలీస్ వాళ్ళు మరి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిన చాలా క్లియర్ గా ఈ రోజు త్రినయనికి ఇలాంటి పరిస్థితి రాకపోతుండే. ఎక్కడనో రాష్ట్రాలల్లా ఇంకెన్నో జరుగుతున్నాయి చూసినాము, కానీ ఈరోజు మన తెలుగు రాష్ట్రాలల్లా మన దగ్గర ఏడుందని నల్లకుంట, ఈ నల్లకుంటలో కూడా ఇగో ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితులు జరుగుతా ఉన్నాయంటే ఎంత బాధాకరము, ఎంత దారుణము. ఏమైతుందో కలియుగము, ఏమైతున్నదో సమాజము, ఏం అర్థమైతలేదు. సో చూసిరు కదా, ఇది జరిగింది. ఆ రోజు నేను అయ్యప్ప మాలలో ఉన్నప్పటికీ కూడా నేను ఎక్కడైతే జరిగిందో అక్కడి వరకు వెళ్ళాను, తీశాను, రిటర్న్ వచ్చాను. కానీ కొన్ని విషయాలు అనుమానాస్పదంగా అనిపించాయి. నిజంగా భర్త కేవలం అనుమానంతో మాత్రమే త్రివేణిని చంపాడా అనే ఒక క్వశ్చన్ మార్క్ నన్ను వెంటాడింది. విషయాలు డెప్త్ గా కనుక్కునే ప్రయత్నం చేద్దాం, చేసిన తర్వాత అప్లోడ్ చేద్దాం అన్న ఒక్క ఆలోచన నేను ఆగిపోయాను. సూర్యాపేట డిస్టిక్ హుజూర్ నగర్ చెందినటువంటి ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకొని 10 సంవత్సరాల కిందటి కులాలు వేరైనప్పటికీ కూడా పెళ్లి చేసుకొని కలుసున్నారు. భర్తకు ఏం పని లేకపోవడంతో భార్య పైన అనుమానం అనే ఒక రోగంతో తనను రోజు చిత్రహింసలకు గురి చేసేవాడు. ఇదే క్రమంలో నేను కొన్ని విషయాలు కనుక్కున్న దాన్ని బట్టి అసలు భార్య ఎలాంటి తప్పు చేయలేదు, కానీ వెంకటేష్ మాత్రం భార్య ఏ హోటల్లో అయితే పనిచేస్తుందో అక్కడ నువ్వెవరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నావని తనను వేధించడం మొదలుపెట్టిండు. నిజానికి ఆ భార్య ఎలాంటి అక్రమ సంబంధం పెట్టుకోలేదు. పొద్దున్న లేవంగానే తాగడం, ఆ తాగిన మత్తులో
భార్యను అనుమానించడం. ఇదంతా తట్టుకోలేక త్రివేణి ఇంకా చాలు నీకు నాకని దండం పెట్టి తన ఊరికి తను వెళ్ళిపోయింది. ఉమెన్ PS లో కేసు కూడా పెట్టింది. ప్రతి ప్రూఫ్ మన దగ్గర ఉంది. చివరిగా నువ్వేమో చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి ఒంటరిగా ఎలా ఉంటావమ్మా అని ఊరు పెద్దలు ఒంటరిగా ఉంటే నువ్వు చెడ్డదానం అంటారని త్రివేణిని పెద్ద మనుషులు కూర్చొని తన భర్తతో కలిపి నెల రోజుల క్రితమే వాళ్ళిద్దరు కలిసి ఉండడం మొదలుపెట్టి అంతలోపే ఇంత పెద్ద దారుణానికి పాల్పడ్డాడు భర్త. ఈ రోజు మరి వెంకటేష్ జైల్లో ఉన్నాడా అంటే ఏమో, బెయిల్ మీద బయటికి కూడా రావచ్చు. ఇది ప్రూవ్ అయ్యి ట్రయల్కి వెళ్ళి ప్రూవ్ అయ్యే వరకు సంవత్సరాలు. నువ్వు చేసింది తప్పు అని చెప్పి కోర్టులో రుజువు అవ్వడానికి సంవత్సరాలు. నేను చెప్తున్నా కదా, కరెక్ట్ గా ఇంకొక 10 రోజుల్లో వైష్ణవి ఘటనను కూడా అందరూ మర్చిపోతారు. ఈ రోజు ఎవరెవరైతే వైష్ణవికి జస్టిస్ కావాలి అంటున్నారో వైష్ణవి గురించే మర్చిపోతారు అంటున్నారు. వైష్ణవి అత్త కావచ్చు, వైష్ణవి మామ కావచ్చు, వైష్ణవిని అంత దారుణంగా చంపిన తన రాక్షసుడైన భర్త కావచ్చు, వీళ్ళందరూ బెయిల్ మీద 50 రోజులకో 90 రోజులకో 80 రోజులకో బయటకు వచ్చేస్తారు. కానీ వైష్ణవి ఆత్మ ఎట్లా శాంతించాలి? వైష్ణవి లాంటి ఆడబిడ్డల ఆత్మలు ఎట్లా శాంతించాలి? వైష్ణవి లాంటి చనిపోయిన వైష్ణవి కుటుంబం లాంటి కుటుంబాలు ఎన్నున్నాయి? ఎట్లా న్యాయం జరగాలి? న్యాయం జరగాలి అంటే చట్టం మారాలి. చెయ్యెత్తి కొట్టాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. అలాంటి పరిస్థితి వస్తేనే ఆడబిడ్డలకు రక్షణ కలుగుతుంది. ఈరోజు చాలా మంది ఏమని మాట్లాడుతున్నారు, పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, కేసులు వేస్తాం, ఖచ్చితంగా కఠినమైనటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని వాళ్ళపైన శిక్షలు విధించే ప్రయత్నం చేస్తాము అంటున్నారు. కానీ ప్రాణానికి ప్రాణం తీయాలి కదా, ఎందుకు తీస్తలేదు ప్రభుత్వం, ఎందుకు తీస్తలేదు పోలీస్ అని చెప్పి పోలీస్ని ప్రశ్నిస్తున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, పోలీస్ చేతుల్లో ఏముంది? ఒక విషయం జరిగినప్పుడు వారిని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఒక FIR చేసి అందులో ఉన్నటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ సెక్షన్స్ ని పెట్టి వాడిపై కేసు కట్టేంత వరకే కదా పోలీస్ చేతిలో ఉంది. తర్వాత మిగతాది చేయాల్సింది మన కోర్టు చట్టాలు కదా చేయాల్సింది. మన రాజ్యాంగంలో ఏదైతే ఉందో అదే కదా జరిగేది. ఈ రోజు ఒక కొత్త చట్టం రావాలి అంటే స్పందించాల్సింది మారాల్సింది పోలీసులు కాదు కదా, స్పందించాల్సింది రాజకీయ నాయకులు. ఒక బిల్లు డ్రాఫ్టింగ్ అవ్వాలి, పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి, రాజ్యసభ లోక్సభలో ఖచ్చితంగా దీనిపై మీటింగ్స్ జరుగుతాయి, ఓటింగ్స్ జరుగుతాయి. ఆ ఓటింగ్ సెక్షన్ తర్వాత రాష్ట్రపతి ఆమోదం చేయాలి, దాని తర్వాత గెజెట్ నోటిఫికేషన్ అవ్వాలి, పబ్లిక్ లో ఆ చట్టం అనేది అమల్లోకి వస్తుంది. కొత్త చట్టాన్ని తీసుకొని వస్తేనే ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి మన ఇంటి ఆడపడుచులు వాళ్లకు రక్షణ కలుగుతుంది. ఈ రోజు నువ్వు పోలీసును ఎంత ప్రశ్నించినా, పోలీసులకు నువ్వు ఎంత చెప్పినా, అరే పోలీసులు కూడా మనుషులే, పోయి వాళ్ళకు కూడా మానవత్వం ఉంటది. అది జరిగింది తప్పు, ఖచ్చితంగా దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎంతవరకు స్ట్రాంగ్ సెక్షన్స్ ని మనం పెట్టి శిక్షలు ఉన్నాయో అవి ఖచ్చితంగా వాడికి పడేలా పోలీస్ చేస్తుంది. కానీ చట్టంలో మాత్రం లేదు. చంపిన వాడిని ఉరి తీసేయండి, భార్యను చంపిన వాడిని ఉరి తీసేయండి అని చట్టంలో లేదు. ఇప్పుడున్నటువంటి చట్టం ఎలా ఉందో మీ అందరికీ తెలిసింది. సో మారాల్సింది చట్టాలు, కొత్త చట్టాలు రావాలి. అది కావాలి అంటే రాజకీయ నాయకులు స్పందించాలి, దానిపై దృష్టి పెట్టాలి.